కాకినాడ జిల్లాలో ఆయన సీనియర్ ఎమ్మెల్యే. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన వారసుడిని ఎమ్మెల్యే చేయాలని భావించారు. కానీ వచ్చే ఎన్నికల్లో తన సీటుని కొడుకు కోసం త్యాగం చేయాలని చూస్తున్నారు. అలాగని ఆయన రిటైర్మెంట్ ప్రకటించలేదు. వచ్చే ఎన్నికల్లో తాను అసెంబ్లీకి అడుగు పెడతానని ప్రకటించారు. అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారని సొంత పార్టీ నేతలే తెగ చర్చించుకుంటున్నారా? ఏ ఎమ్మెల్యేకు చెక్ పెట్టబోతున్నారని టెన్షన్ పడుతున్నారా? మరి ఆయన ఎక్కడి నుంచి పోటీకి రెడీ అవుతున్నారు? ఎవరా సీనియర్ పొలిటీషియన్, ఎవరా తనయుడు? లెట్స్ వాచ్. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు బట్టి నో రిటైర్మెంట్. తనతో పాటు తన తనయుడిని కూడా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తా అంటున్నారు సీనియర్ పొలిటీషియన్. తనయుడికి సిట్టింగ్ సీట్, తనకేమో జిల్లాలో మరొక చోట సీటు అంటూ ఒక్కసారిగా బాంబు పేల్చారు జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. దీంతో జిల్లాలో ఎవరు సీటుకి ఎసరు పెడతారు అన్నట్టు ఎమ్మెల్యేలో దడ మొదలైంది. కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతమైన జగ్గంపేట నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. అయితే ఇప్పుడు జ్యోతుల నెహ్రూ గత కొద్ది రోజుల క్రితం కార్యకర్తల సమావేశంలో కొడుకు వచ్చే ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని, తానేమో జిల్లాలో ఎక్కడైనా పోటీ చేస్తారని చెప్పడంతో జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అడ్డా. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన నెహ్రూకు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులుగా అవకాశం దక్కింది. గతంలో టీడీపీ, ప్రజారాజ్యం, వైసీపీ తిరిగి టీడీపీలో చేరిన నెహ్రూ ఇప్పటివరకు 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు మాజీ జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ కు కాకినాడ పార్లమెంట్ సీట్ కోసం ప్రయత్నించారు. అది పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒకంత అసంతృప్తిగా ఉన్నారంటున్నారు నాయకులు. జిల్లాలో ఏ సీటుపై కన్నేస్తారు అన్న దానిపై ఇప్పుడున్న ఎమ్మెల్యేల గుండెల్లో బాంబు పేల్చినంత పని అయింది. గతంలో నెహ్రూ తనయుడు జ్యోతుల నవీన్ 2019 ఎన్నికల్లో తామే గెలుస్తామని తొడలు కొట్టి దురుసుగా ప్రవర్తించడం వల్లే ఓటమి పాలయ్యారనే విషయం తెలిసిందే. అలాంటి సంఘటన మళ్లీ జరగకుండా ఎటువంటి రాజకీయ అనుభవం లేని కొడుకుని తన వెన్నంటే ఉంచుకొని కంట్రోల్ చేస్తూ అధిష్టానం నుంచి జిల్లా టీడీపీ అధ్యక్షుని పదవిని తీసుకొచ్చారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు సీటును తన తనయుడు నవీన్ కు దక్కించుకునేందుకు నెహ్రూ శక్తి వంచన లేకుండా ప్రయత్నించినా ఫలితం మాత్రం దక్కలేదు. అయితే నవీన్ కు పార్టీ జిల్లా పగ్గాలు రెండోసారి దక్కకుండా సానా వర్గం వ్యూహాలకు పదును పెట్టింది. కానీ నెహ్రూ తన చాణక్య నీతితో నవీన్ చేతుల నుంచి పార్టీ పగ్గాలు జారిపోకుండా తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. తన కుమారుడికి రెండోసారి జిల్లా పార్టీ పగ్గాలు దక్కించుకోగలిగారు. నెహ్రూ మరో అడుగు ముందుకేసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నవీన్ కుమార్ పోటీ చేస్తారని ప్రకటించారు. దీని అర్థం తాను పోటీ చేయనని చెప్పడం కాదని, జిల్లాలో ఎక్కడో ఒక చోట నుంచి తాను కూడా పోటీ చేస్తానని 2029లో అసెంబ్లీలో అడుగు పెడతానని అన్నారు. నెహ్రూ ఆ విషయాన్ని ఇప్పటికిప్పుడు బయటపెట్టకుండా వ్యూహాత్మకంగానే ఆయన ఈ ప్రకటన చేశారని భావిస్తున్నారు. తన కొడుకు సీటుకు అడ్డొచ్చిన వారిపై రివెంజ్ తీర్చుకోవడంతో పాటు గత ఎన్నికల్లో దక్కించుకోలేని కాకినాడ జిల్లాలో స్థానాన్ని వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కించుకునేందుకు ఇప్పటి నుంచి పావులు కలుపుతున్నారని అంటున్నారు. ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్లుగా తన లక్ష్యాన్ని సాధించుకోవడం, అదే సమయంలో ప్రత్యర్థులకు స్థానం లేకుండా చేయడం అనే ద్విముఖ వ్యూహాన్ని ఆయన అనుసరిస్తున్నారని అనుకోవచ్చు. అయితే ఒకే కుటుంబం నుంచి ఇద్దరికీ అవకాశం దక్కనీయకుండా గత ఎన్నికల్లో ఎత్తులు వేసి నెహ్రూను చిత్తు చేసిన ఫార్ములానే వచ్చే ఎన్నికల్లోనూ ఫాలో అవుతామనే ధీమాతో ప్రత్యర్థి వర్గం ఉంది. ఈ పరిస్థితుల్లో జిల్లా టీడీపీలో 2 వర్గాలు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.